ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై మరో వీడియో రిలీజ్ చేశాడు ఈశ్వర్ సాయి. సో ఆగస్టు 18న వేములవాడలో భార్యకు అడ్డంగా దొరికారు ఇటు ఈశ్వర్ సాయి అండ్ ఫోక్ డాన్సర్ మాధురి. సో ఈ వీడియోలకు సంబంధించి అమ్మ మాధురి ఈ విషయంలో క్షమాపణలు చెప్తున్నా. మాధురి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం అండ్ దయచేసి మమ్మల్ని ట్రోల్ చేయొద్దు. బాత్రూమ్ వాడుకోవడానికి మాత్రమే నేను ఆ టైంలో మాధురి రూమ్కి వెళ్ళానంటూ ఈశ్వర్ సాయి ఘంటాపదంగా చెప్తున్నాడు. అండ్ మా ఆవిడకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అండ్ మిస్గైడ్ చేయించి మాపై దాడి చేయించారంటూ కూడా ఈశ్వర్ సాయి ఎవరో వ్యక్తి మీద అలిగేషన్ వేసే ప్రయత్నం చేశాడు. అండ్ ఇప్పటికే ఇటు వేములవాడలో ఫోక్ డాన్సర్ మాధవి కూడా ఇక కంప్లైంట్ రైజ్ చేశారు. తనపై అకారణంగా దాడి చేయించారంటూ అండ్ తన ఐఫోన్ కూడా దొంగిలించారంటూ వేములవాడ పిఎస్లో ఇటు ఫోక్ డాన్సర్ మాధవి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా ఈశ్వర్ సాయి రిలీజ్ చేసినటువంటి వీడియో ఇప్పుడు తెగ వైరల్గా మారుతుంది. ఒకసారి ఆ వీడియో ప్లీజ్ పీసీఆర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె వెనకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని నేను మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను. అందులో కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ తప్ప అంతకు మించి ఏం లేదు, ఏం జరగలేదు. నేను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అని దేనికని చెప్తున్నాను అంటే, ఒక పెళ్ళైన అబ్బాయి ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అనేది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ అనే పేరు, అక్రమ సంబంధం అనే పేరుతో నాకున్న సిచ్యువేషన్ లో నాకు ఆ పదాలు తప్పితే నాకు వేరే ఏం రాలేదు. నాకు నేనున్న డిప్రెషన్కి. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా మీడియా పీపుల్ అందరికీ
అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి ప్లీజ్. మా లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది మీ వలన. ప్లీజ్ ఇంతటితో ఆపేయండి. పదే పదే చెప్తున్నా, మేము చేసిన తప్పు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఆ ఒక్కటి తప్పు వల్లనే మీరు రకరకాలుగా పోర్ట్రే చేశారు, రకరకాలుగా జనాల్లో కన్వే చేసేసారు. ఇంతటితో ఆపేయండి ప్లీజ్. సో విన్నారు కదా, ఇది చెప్పేది మనోడు. సో ఎట్టి పరిస్థితుల్లో నేను అకారణంగా అక్కడ నేను లేను, ఒక రీజన్తోనే వెళ్ళాను, జస్ట్ బాత్రూమ్ కోసం అని చెప్పి వెళ్ళాను తప్ప మరి ఆ షర్ట్ హ్యాంగర్కి ఎందుకు పడేశాడు అండ్ లోపల నుంచి ఎందుకు వచ్చాడు అనేది చాలామంది పబ్లిక్గా కామెంట్స్ పెడుతున్నారు. సో నిజంగా నువ్వు గనక ఆ తప్పు చేయకపోతే అండ్ మీ ఆవిడ వాళ్ళిద్దరిని కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఇటు మాధురిని కొట్టింది అండ్ తనని కొట్టింది. ఏదైతే బయటకు వచ్చిన వీడియో అయితే ఉందో, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నటువంటి ఆ రోజున ఆగస్టు 14న దొరికిన వీడియో ఉందో, ఆ వీడియో అంతా కూడా ఎడిటింగ్ వీడియో. సగం దాంట్లో అసలైన మ్యాటర్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో దాని ఫుల్ వీడియో ఏంటంటే సరిగ్గా మొత్తం ట్రాప్ ప్రకారం ఆవిడ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఆ పిక్స్ని తీసుకొని, ఆ వీడియో కూడా తీసుకొని, ఎప్పుడైతే ఈ ఈశ్వర్ సాయి వాష్రూమ్కి వెళ్తాడో దాని యొక్క అంటే కొంచెం ఎడిటింగ్ చేసి బయటికి రిలీజ్ చేసినటువంటి వీడియో అది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈశ్వర్ సాయి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఓకే తప్పైపోయింది అని చెప్పాలా, లేదంటే కనుక ఇప్పుడు ఆ అమ్మాయిని సేవ్ చేయాలి? ఎందుకంటే గడిచిన 4-5 రోజులుగా సోషల్ మీడియా మొత్తం మోగిపోతుంది అసలు మాధురి అలాంటిది, ఇలాంటిది, ఎలాంటిది అని చెప్పి. సో మాధురిని లిటరల్గా పిచ్చి బూతులు తిట్టిన వాళ్ళు అంటే ఎక్కడో కొంతమంది ఉన్నారు. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఆవిడ్ని కొంచెం తిట్టకుండా ఆపారు. అందరూ కూడా ఈశ్వర్ సాయి భార్య చాలా మంచిది, అసలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, నెక్స్ట్ లెవెల్లో పట్టుకుంది, అండ్ వాళ్ళిద్దరి గురించి తెలిసే ఆ అమ్మాయి చిన్న స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ఆ టైంలో హైదరాబాద్లో ఉండాల్సిన వీళ్ళు అక్కడ వేములవాడలో ఎందుకున్నారు? ఒక గది అద్దె కింద తీసుకుంది. ఆ గదికే ఇతను ఎందుకు వెళ్ళాడు? ఇతను బాత్రూమ్కి అని చెప్పి ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేయడం నిజంగా అంటే స్క్రిప్ట్ ఎక్కడో మిస్ అయ్యారు, లేదంటే ఆ ఫార్మేట్, ఆ కన్స్ట్రక్షన్, ఆ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడో మిస్ అయింది అనే భావన చాలా మందిలో కనిపిస్తుంది. సరే వాస్తవానికి ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత మాధురి ఐఫోన్ కూడా లాక్కున్నారు అండ్ దానికి సంబంధించి మాధురి కూడా దెబ్బలు తింది జస్ట్ బికాస్ ఆఫ్ ఈశ్వర్ సాయి కోసం. సో ఈశ్వర్ సాయికి వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందా లేదా అనేది పబ్లిక్ డొమైన్లో ఎవరు కూడా అథెంటిక్గా చెప్పనటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు దొరికినప్పుడు, వీళ్ళిద్దరూ వేములవాడలో దొరికినప్పుడు ఈశ్వర్ సాయి భార్య కూడా ఒకటే చెప్పింది, అయితే ఈ మాధురి మా వాడిని లొంగ తీసుకుంది, చాలా ఇబ్బంది పెట్టింది, దానివల్లే మా వాడు ఇలా తయారైపోయాడంటూ ఒక మహిళ మరో మహిళ పైన, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పటికీ వేరే మహిళ పైన ఆల్రెడీ తన భర్త దొరికిపోయినటువంటి మాధురి మీద చాలా పెద్ద బ్లేమ్ వేసే ప్రయత్నం చేశారు ఈ యొక్క ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఆవిడని తిట్టారు. ఒక మహిళగా ఉండి నువ్వు ఆవిడని ఎలా అంటావు అండ్ మీ భర్తని కంట్రోల్లో పెట్టుకోవడానికి మీకు ఎందుకు ఇబ్బంది కలిగింది? అండ్ వాళ్ళిద్దరూ చాలా సాంగ్స్లో నటించారు అండ్ దానికి ముందు రిహార్సల్స్ ఏమన్నా ఉంటే, లేకపోతే షూట్ లొకేషన్ కావచ్చు, ఆ లొకేషన్ చూసుకోవడానికి ఒకరోజు ముందుగా వెళ్ళడం కావచ్చు, అయితే వాళ్ళ టీం మొత్తం ఉన్నప్పుడు చిన్న చిన్న పార్టీలు కావచ్చు, వీటన్నిటికీ వెళ్ళినప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పని సాయి ఈశ్వర్ భార్య, సో అది ఎక్స్ట్రీమ్గా వీళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ సాయి ఈశ్వర్ చెప్పాడు ఏమని, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం, సో మేము ఫిజికల్గా మా రిలేషన్ కాదు, ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందనేది తను చాలా ఘంటాపథంగా చెప్తుంటాడు మాట. సో సరే ఎమోషనల్ బాండింగ్తో ఇద్దరు కలిశారు, ఒక రూమ్కి వెళ్ళారు, అక్కడ మాట్లాడుకున్నారు. మీ భార్యకి అడ్డంగా దొరికిన తర్వాత నిజంగా అక్కడ మీ భార్య ఆ అమ్మాయిని మాధురిని కనుక అంత దారుణంగా మాట్లాడి ఆ అమ్మాయిని పిచ్చికొడు కొడుతుంటే ఒక్క నిమిషం అక్కడ ఆగి గనక మీరు మాట్లాడి ఉంటే, ఇక్కడే నేను వచ్చింది రీజన్ ఇది, నువ్వు అక్కడ గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, నేను వచ్చింది బాత్రూమ్కి వచ్చాను, ఇదే మాట మీరు ఆ రోజు చెప్పుంటే ఒక ఆడపిల్ల పరువు పోకుండా ఉండేదా కదా. సరే లోపల ఏం జరిగిందనేది మీ ఇద్దరికే వదిలేద్దాం, అక్కడ మీ ముగ్గురికి వదిలేద్దాం. ఎవరు ఇటు సాయి కావచ్చు, మాధురి కావచ్చు, ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య కావచ్చు, అండ్ అక్కడ కూర్చున్న బుడ్డ పిల్ల కావచ్చు. సో వీళ్ళందరికీ వదిలేద్దాం. కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇంతమంది ఇన్ని రకాలుగా ఇటు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ని అన్ని రకాల మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు బయటకు వచ్చి అసలు నాకు సంబంధం లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళాను నేను అని చెప్తే
ఒక పోయిన ఆడపిల్ల పరువు ఏదైతే ఉంటుందో మళ్ళీ తిరిగి వస్తుంది అంటారా? మీ పాటికి మీ పాటలు ఏవైతే ఉంటాయో మీరు కొన్ని ఇప్పుడు రిలీజ్ చేసే సాంగ్స్, ఈశ్వర్ సాయి రిలీజ్ చేసే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోక్ సాంగ్స్ అంతకుముందు సరదాగా ఒక 10-15 మిలియన్ వెళ్తే ఇప్పుడు సరదాగా 70-80 మిలియన్ వ్యూస్. అంటే వీళ్ళకి ఈ నెగిటివ్ పబ్లిసిటీ అనేది అంత ప్లస్ అయింది వీళ్ళకి. కానీ ఒక ఆడపిల్ల పరువు రోడ్డున పడింది. ఇప్పుడు ఒకవేళ మాధురి మళ్ళీ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే, అంటే చాలామంది అనుకోవచ్చు, సో మహిళా పక్షపాతులాగా మాట్లాడుతున్నారు, ఆవిడ కూడా తప్పే కదా అని చెప్పి. సో తప్పనేది ఇద్దరి మధ్య జరగాలి, ఇద్దరి అనుకూలంతో అంగీకారంతో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తేనే జరిగే తప్పది. 4 గోడల మధ్య అయినా బహిరంగంగా అయినా ఎక్కడైనా సరే ఇద్దరు ఒప్పుకుంటేనే ఆ తప్పనే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరి ఉద్దేశం లేకుండా ఎవరికి అంగీకారం లేకుండా అసలు ఆ తప్పు జరిగేది కాదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయిని ఎందుకు నిర్మించాలి? అసలు మాధురి చేసిన తప్పేంటి? ఒకవేళ ట్రాప్ చేశాడు అనుకుందాం, సో తనకి ఫిజికల్గా ఏమైనా నీడ్స్ కావాలనుకుంటే ఇతను మాట్లాడుండొచ్చు. అండ్ పర్టికులర్గా వీళ్ళ ఆవిడ అక్కడికి వచ్చి కేవలం మాధురినే తప్పు చేసింది, మాధురినే మా వాడిని లొంగ తీసుకుంది, ఇంతకుముందు దీనికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పి ఒక పెళ్లి కాని ఆడపిల్లని అంత దారుణంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం అక్కడ ఏమొచ్చింది అసలు? ఒకవేళ మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది, ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ళు పెళ్ళయింది, ఒక చిన్న పాప కూడా ఉంది, మీ సంసారం అంతా బాగానే ఉంది, మీ ఇద్దరికి తెలిసినటువంటి విషయం ఏంటి? మాధురి సాయి ఏదైతే రిలేషన్లో ఉన్నారు అని చెప్పి ఇప్పటిదాకా. మరి ఆ రోజున ఒక మాట డైరెక్ట్గా చెప్పుంటే ఇప్పుడు ఎంత రాద్ధాంతం అయ్యేదా? మళ్ళీ ఆఫ్ ద రికార్డ్ మళ్ళీ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు అండ్ దాని తర్వాత కావచ్చు మళ్ళీ సారీ చెప్పడం. సారీ చెప్తే ఏమొస్తుంది? ఒక ఆడపిల్లని కావాలని వాంటెడ్గా రోడ్డు మీద పెట్టిన తర్వాత ఒక సారీ చెప్తే ఏమొస్తుంది? మస్తుగా కామెంట్స్ ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి మన టీవీ.